సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో 19వ శ్లోకం. మహాబుద్ధిర్ మహావీర్య మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మ మహాదిదృక్. ఇది శ్లోకం. మహాబుద్ధి, మహాబల ఎలా అయితే బలవంతుల కంటే బలవంతుడు, బలవంతులలో బలవంతుడు, బలము కలిగినటువంటి వాడని చెప్పుకున్నామో, అలాగే మహాబుద్ధి కూడా బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు. బుద్ధిమతామపి బుద్ధిమత్వాత్ మహాబుద్ధి, శంకర భాష్యం చెప్తున్నటువంటి మాట. అంటే మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. ఈ చేసినటువంటి సంకల్ప వికల్పాలలో సత్ అసత్ అంటారు, అంటే మంచి చెడులు. ఈ మంచి చెడులను వేరు చేసేటువంటి శక్తి మనస్సుకు లేదు. మనస్సుకు ఏది చూస్తే అది కావాలనిపిస్తుంది. స్వీట్ చూడగానే తినాలనిపిస్తుంది. బుద్ధి చెప్పాలి, నీకు షుగర్ ఉంది, నువ్వు తినకూడదు అని. లేదా బెల్లం స్వీట్ కొనుక్కో అని చెప్పాలి, లేదా కొద్దిగా తిను అని చెప్పాలి. మనస్సుకు ఆ లక్షణం ఉండదు. మనస్సుకు చూడగానే బాగుంటే తీసుకోవాలనిపిస్తుంది. అది మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానము మనస్సుకు ఉండదు. కాబట్టి ఇది ఎవరు కల్పిస్తారు? బుద్ధి కల్పిస్తుంది. ఈ బుద్ధి అంటే ఎవరు ప్రేరేపణ? ధియో యో నః ప్రచోదయాగాత్. ధీ అంటే బుద్ధి. ఎవరి వల్ల బుద్ధి ప్రచోదన జరుగుతున్నదో, ఎవరి వల్ల జరుగుతోంది? తత్సవితుః. ఆ సూర్యుడి వల్ల బుద్ధి ప్రచోదన జరుగుతున్నది. సూర్యుడు అంటే ఎవరు? ప్రత్యక్ష నారాయణుడు. నారాయణుడు అంటే ఎవరు? విష్ణు భగవానుడు. కాబట్టి మహాబుద్ధి, ఆయన ఒక్కడి బుద్ధి కాదు మహాబుద్ధి అంటే. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ బుద్ధిని ప్రసాదించేది ఆయనే. మరి కొంతమంది బుద్ధి లేని పని చేస్తున్నారు కదా గురువు గారు, వాళ్ళని ఏమిటి అంటే, అక్కడ ఇంద్రియాలకు వాళ్ళు వశమవుతున్నారు అని అర్థం. తప్పు చేసేవాడికి ఇది తప్పు అని తెలియదా అండి? తెలుసు, తెలిసే చేస్తాడు. ఎందుకంటే ఇంద్రియాలకు వశమైపోతున్నాడు. ఇంద్రియాలు చెప్తున్నాయి కాబట్టి, ప్రేరణ కల్పిస్తున్నాయి కాబట్టి, ఇది తప్పు, నేను చేయకూడదు అని వాటిని ఆపలేకపోతున్నాడు. బుద్ధి మాత్రం కలుగుతుంది అందరికీ. అబద్ధం చెప్పేవాడికి నేను అబద్ధం చెప్తున్నానని తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, కానీ అబద్ధం ఆడతాడు. ఎందుకు? ఇంద్రియాలకు వశమైపోతాడు. అలా కాకుండా బుద్ధిని ప్రసాదించేటువంటి వాడు గనక సీతా దర్శనం కాకపోతే హనుమంతుల వారు తిరిగి 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 చివరికి అలసిపోయి ఒకానొక స్థితిలో సుందరకాండలో చక్కగా వర్ణించారు వాల్మీకి రామాయణంలో. ఆయన చివరకు నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళానంటే సీత కనబడలేదని వానర సైన్యం అంతా కూడా ఆత్మహత్య చేసేసుకుంటుంది. వీరందరినీ చూసి సుగ్రీవాదులు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. వారందరినీ చూసి రామలక్ష్మణులు ఆత్మహత్య చేసేసుకుంటారు. వాళ్ళని చూసి అయోధ్యలో అందరూ ఆత్మహత్య చేసేసుకుంటారు. కాబట్టి నేను వెళ్ళను అని ఒకానొక స్థితిలో ఆయన ఆలోచన చేస్తారు. మనసులో ఆలోచన రకరకాలుగా వెళుతూ ఉంటాయి కదా. నేను కూడా ఆత్మహత్య చేసేసుకుందామని ఆలోచన వస్తుంది ఆయనకి. కానీ మళ్ళీ బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేసి ఆయనకి బుద్ధిమతాం వరిష్ఠ కదా. కాబట్టి మనసు అటువంటి ఆలోచన చేసినప్పటికీ బుద్ధి పనిచేసి జీవన్ భద్రాని పశ్యంతు, బ్రతికుంటే ఎప్పటికైనా సరే భద్రంగా ఉంటావు. కాబట్టి ఆత్మహత్య కాదు, నేను వెతుకుతాను మళ్ళీ ఒకసారి, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, ఉత్సాహంతో మళ్ళీ చూస్తారు, అమ్మవారి దర్శనం అవుతుంది. ఆయన నరుడుగారు నాకు నరులకు నేనవుదు నుంటివాడ చుట్టమొకడు లేరు, నువ్వెవరు స్వామి అని అడుగుతారు. వామనావతారంలో బలిచక్రవర్తి ఆయన్ని చెప్పి చెప్పకుండా తన గురించి తాను బుద్ధి కుశలతను ప్రదర్శించి అక్కడ తన యొక్క ఉనికిని చాటుతారు పరమాత్మ. సిరియుదొల్లిగలదు చెప్పేదే నాకంటే సజనులందు దరచు సొచ్చియుండు అన్నారు. కాబట్టి ఈ మహాబుద్ధి అనేటువంటిది మహాబలవంతులకు చాలా అవసరం.
బలం లేకుండా బుద్ధి కొంతవరకు పనిచేస్తుంది, కానీ బుద్ధి లేకుండా బలం అసలు పనిచేయదు. కాబట్టి బుద్ధి చాలా అవసరం. ఆ రెండు ఉన్నటువంటి వాడు వేదములు, శాస్త్రములు ఇవన్నీ కూడా అతని పరమాత్మ యొక్క బుద్ధి నుంచే వచ్చాయి అని చెప్తున్నాయి మనకి. తర్వాత నామం మహావీర్య. మహదుత్పత్తి కారణం అవిద్యా లక్షణం వీర్యమస్యేది మహావీర్య. ఈ మహత్ ఉత్పత్తికి కారణమైనటువంటి అవిద్య అనే వీర్యము కలిగినటువంటి వాట్ ఆయన. అంటే సృష్టి చేయడానికి తగినటువంటి బీజ శక్తి కలిగినటువంటి వాడు. ఆ బీజాన్ని వీర్యం అంటారు. సృష్టి చేయడానికి కావలసినటువంటి ఆలోచనలు. అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ బీజ శక్తిని తనలో దాచుకొని మళ్ళీ సృష్టి చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వదిలిపెట్టి ఈ అవిద్యారూపమైనటువంటి శక్తులన్నింటినీ కూడా మళ్ళీ ప్రవేశపెట్టి వీటితో ప్రాణకోటిని సృష్టించి అజ్ఞాన రూపంతో ఉన్నాం కనుకనే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నాం. అవిద్యా రూపంలో ఉన్నటువంటి వాళ్ళం మనమంతా కూడా. అనాద్య విద్యా వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిర్విచిత్ర సుయోనిషు పునః పునరనే కదా జనిత్వా అని అనాదిగా అవిద్య అనేటువంటి వాసన ద్వారా పునర్ అనేకదా యోనిషు వేరు వేరు యోనుల్లో మళ్ళీ పుడుతూ వస్తున్నామయ్యా మేమందరం అని చెప్తారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదం పిత అన్నాడు కదా భగవద్గీతలో. కాబట్టి సమస్త యోనులకు వీర్యమును నేనే అందిస్తూ ఉన్నాను. ప్రాణులను సృష్టించడానికి కావలసినటువంటి బీజశక్తి నా దగ్గర నుంచే వెడుతున్నది అని అర్థం. తర్వాత మహాశక్తి అంటే గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడు. శక్తి అంటే సామర్థ్యం కలిగినటువంటి వాడు. సమర్థత ఉంటే శక్తి. మహతీ శక్తి సామర్థ్యమస్యేతి మహాశక్తి. అంటే శక్తిలో జ్ఞానము, బలము, వీర్యము ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇవన్నీ ఇమిడి ఉంటేనే శక్తి ఉన్నట్టు. సృష్టిలో ప్రతి ప్రాణికి తన యొక్క శక్తిని తాను ప్రదానం చేసి వారి ద్వారా మహాశక్తిని చాటుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓ ఏదో ఒకటి సాధించారు అంటే ఆయన ఒక్కడే అన్నీ చేయలేదు. వెనకాల వేల మంది ఉంటారు. ఈ వేల మంది పనిచేస్తారు. వీళ్ళందరూ చేసింది ఆ కంపెనీకి ఆపాదిస్తారు. వీరందరి తరఫున వెళ్ళి ఆ సీఈఓ అందరూ మాట్లాడలేరు కాబట్టి అందరి తరఫున సీఈఓ మాట్లాడతాడు. అలాగే ఈ విశ్వాన్ని నడిపే సీఈఓ ఈయన. కాబట్టి అందరిలో ఉన్నటువంటి శక్తి ఆయనదే. ఆయన శక్తితో వీరందరూ చేస్తూ ఉంటారు. అంటే బ్రహ్మగారికి సృష్టి చేసేటువంటి శక్తి, ఈశ్వరుడికి లయం చేసేటువంటి శక్తి, ఇంద్రుడికి వర్షాలు కురిపించేటువంటి శక్తి, అగ్నికి దహించేటువంటి శక్తి, సముద్రానికి ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార అని వచ్చినటువంటి నీరన్నీ ఎన్ని నీరు వచ్చినా సముద్రంలో తీసుకునేటువంటి శక్తి, ఆ తీసుకున్నటువంటి నీటిని మళ్ళీ సూర్యుడు తాను గ్రహించేటువంటి శక్తి, దాన్ని మబ్బుల్లో దాచేటువంటి శక్తి, మేఘనాథుడు అన్నారు అందుకే, అక్కడ దాచేటువంటి శక్తి, అక్కడి నుంచి మళ్ళీ వర్షాల రూపంలో కురిపించేటువంటి శక్తి ఇంద్రుడికి. ఇలా సైకిల్ రొటేషన్. ఈ శక్తి అంతా కూడా సమస్త మానవులకు కాకుండా దేవతలకు, గ్రహాలకు, దిక్పాలకులకు అందరికీ శక్తిని పంచేటువంటి వాడు కనుక మహాశక్తి ఆయన. తర్వాత మహాద్యుతి అంటే మహాప్రకాశం కలిగినటువంటి వాడు. మహతీ ద్యుతి బాహ్యభ్యంతరా చాస్యేతి మహాద్యుతి. పరమాత్మ స్వయం జ్యోతి అంటారు. ఆయనంతటా ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు. కరెంటు తీగలతో అవసరం లేదు ఆయనకి. కరెంటు పెడితే లైట్ వెలుగుతుంది, బల్బు వెలుగుతుంది, కరెంట్ లేకపోతే ఆగిపోతుంది ఆ బల్బు. అలా కాదు, స్వయం ప్రకాశ ఆయన. దివి సూర్య సహస్రేషు భవేత్ యుగపదిస్తదా అంటే ఈ సూర్యుడు ఆకాశంలో మండలంలో వేల కొలది ఉన్నారు. వారందరికీ కూడా నేనే, నా వల్లనే శక్తిని సమకూరుస్తున్నాను అని చెప్తాడు. అందుకనే పోతన గారు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెంజీగటి కవ్వల ఎవ్వండే కాకృతి అయి వెలుంగు అతడిని నే సేవింతున్నారు. ఆ వెలుగు, ఆ ప్రకాశము
ఆ కాంతి, ఆ జ్యోతి అద్భుతమైనటువంటిది అది. అందుకని మహామాయ, మహోత్సాహ, మహాబల, మహాబుద్ధి, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి, ఇవన్నీ కూడా మహా అనేటువంటి పదముతో వర్ణించారు దీన్ని అన్నిటినీ. మాయని, ఉత్సాహాన్ని, బలాన్ని, బుద్ధిని, వీర్యాన్ని, శక్తిని, ద్యుతిని అంటే ప్రకాశాన్ని. అంటే మహాశబ్దము ఇంకా వేరేది లేదు సృష్టిలో. ఈయనకే, విష్ణుతత్వానికే అన్వయించబడుతుంది తప్ప ఇంకా వేరే లేదు. తర్వాత నామం అనిర్దేశ్య వపుః. నిర్దేశించడానికి, వపుః అంటే శరీరము, నిర్దేశించడానికి వీలుగానటువంటి శరీరము కలిగినటువంటి వాడు. మామూలుగా అర్థం చెప్పాలంటే ఇదం తదితి నిర్దేశ్యం యన్నశక్యతే పరస్మై అసంవేద్యత్వాత్ తత్ అనిర్దేశ్యం వపురస్యేతి. అజాయమానో బహుదా విజాయతే అంటుంది వేదం. అంటే పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి వాడు ఎలా పుడుతున్నాడు, వేరువేరుగా అవతారాలు ఇస్తున్నాడు. ఎలా పుడతాడో తెలీదు. తర్వాత అవతారం ఏదో కలికి అంటున్నారు, గుర్రం మీద వస్తాడంటున్నారు, కత్తి పట్టుకుంటాడంటున్నారు, చెప్తున్నారు. అయితే మనకు తెలిసినటువంటి అవతారాలు, లక్షణాలు సంపూర్ణ అవతారాలని ఉంటాయి. కొన్ని ఇప్పుడు నరసింహ అవతారం ఉంది, ఆయన వచ్చారు, హిరణ్యకశిపుడిని సంహరించారు, వెళ్ళిపోయారు. వామన అవతారం ఉంది, వచ్చారు, బలిచక్రవర్తిని మూడు అడుగుల దానం అడిగారు, పాతాళానికి దింపేశారు ఆయన్ని, వెళ్ళిపోయారు. అవతారాలు చాలిస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఎన్ని అవతారాలు వస్తాయో మనకే తెలియదు. కాబట్టి అనిర్దేశ్య వపుః. ఆ వచ్చిన అవతారాలు కూడా ఎలా వచ్చాయి? ఒకసారి మత్స్యము, ఒకసారి కూర్మము, ఒకసారి వరాహము, ఒకసారి నారసింహము. ఏ అవతారంలో ఎలా వస్తాడో పరమాత్మ చెప్పలేం గనక అనిర్దేశ్య వపుః, నిర్దేశించలేం. అనిర్దేశ్య వపుః. తర్వాత శ్రీమాన్, ఐశ్వర్యము గలవాడు, విభూతులు కలిగినటువంటి వాడు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నాడు. శ్రీమద్ ఊర్జితం, యద్యద్ విభూతి, ఏదైతే వైభవం ఉందో ఆ వైభవం ఎలా ఉండొచ్చు? ఐశ్వర్యంలో ఉండొచ్చు వైభవం, బలములో ఉండొచ్చు, బుద్ధిలో ఉండొచ్చు, జ్ఞానములో ఉండొచ్చు, వాక్కులో ఉండొచ్చు, గానములో ఉండొచ్చు, నృత్యములో ఉండొచ్చు, ఎందులో ఉన్నా ఉండొచ్చు వైభవం. ఇదంతా కూడా శ్రీ అంటే సంపద. ఐశ్వర్య లక్షణ సమగ్ర శ్రీరస్య సహ శ్రీమాన్. సమగ్రముగా కలిగినటువంటి వాడు. ఐశ్వర్యం అంతా కూడా, అన్ని ఐశ్వర్యములు సమగ్రముగా కలిగినటువంటి వాడు. అంటే ఇప్పుడు ఒక అంబానీ గారికి భారతదేశంలో ఇప్పుడు శ్రీమంతుడు, శ్రీమాన్ అంటే ఎవరు అంటే అంబానీ గారని చెప్తారు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు 189 దేశాలు ఉన్నాయి, ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇవ్వండి అంటే, నా దగ్గర అంత లేదండి అంటారు ఆయన. ఎవరైనా సరే ఎక్కడో అక్కడ ఇంతకంటే మించి లేదు నా దగ్గర అని అనవలసినటువంటి పరిస్థితి. అది లేకుండా ఉంటేనే సమగ్రంగా ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ షణ్ణాం ఇది భగవతి అని భగవతి శబ్దానికి, భగవంతుడి శబ్దానికి అర్థం చెప్పింది భాగవతం. సమగ్రమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. అందరికీ అభయములనిచ్చు చేయి అని అన్నమయ్య గారు పాడింది. అందుకే ఎంతమంది అడిగితే అంతమందికి ఇవ్వగలడు. ఆయన దగ్గర ఇంతవరకే ఉంది, ఇంతే ఇవ్వగలడు, ఇంతకు మించి ఇవ్వలేడు అనేటువంటి లిమిట్ లేదు. అన్లిమిటెడ్. మనకేదో అన్లిమిటెడ్ ఇంటర్నెట్ వస్తే మనం తృప్తి పడిపోతాం. ఆయన సంపదలు అలా అన్లిమిటెడ్గా ఇవ్వగలిగినటువంటి వాడు కనుక శ్రీమాన్. ఈ శ్రీమాన్ అనేటువంటి శబ్దానికి చాలా చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. అంటే హనుమంతుల వారిని పోలుస్తారు సుందరకాండలో, ఆయన శ్రీమాన్, సుందర సుభగ శ్రీమాన్ అని. రామచంద్రమూర్తిని పోలుస్తారు, కృష్ణ పరమాత్మని పోలుస్తారు. అంటే వీరందరూ కూడా కారణజన్ములు గనక, ఆ లక్షణాలతో వారు పుట్టారు గనక శ్రీమాన్.
తర్వాత అమేయాత్మ, అంటే మేయము మానము చెప్పుకున్నాం కదా మనం, మాత, ఉపమేయము ఉపమానము కొలమానము అని చెప్పుకున్నాం. కాబట్టి ఆత్మ అంటే ఊహించరాని, బుద్ధికి అందనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. కొలతలకు అందడం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అమేయాత్మ అంటే సర్వై ప్రాణిభి అమేయా బుద్ధి, అంటే బుద్ధితో ఆయన్ని కొలవలేము. ఆత్మ యస్య స అమేయాత్మ. బ్రహ్మాది దేవతలకు కూడా అంతు చిక్కల ఆయన. అందుకనే కదా బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, బ్రహ్మ కడిగిన పాదము అని బ్రహ్మగారు కూడా ఆయన పాదాలు కడగాల్సిన కారణం అందుకే. సముద్రంలో ఉండేటువంటి ప్రాణులు ఎలా అయితే సముద్రాన్ని కొలవలేవో, ఒక్క ఉపమానం చెప్పేశారు శంకర భాష్యంలో అద్భుతంగా. ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రాణులు ఎవరు కూడా ఆయన్ని కొలవలేరు, ఆయన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు. ఆ విషయం తెలుసుకుంటే చాలు, తెలుసుకున్నట్టే మనం కదండి. తర్వాత నామం మహాదిదృక్. ఇది ఈ శ్లోకంలో ఆఖరి నామం. మహా అద్రి దృక్. మహా అద్రి అంటే పర్వతాలు, దృక్ అంటే ధరించినటువంటి వాడు. పర్వతములను తాను ధరించి ఉంటున్నాడు. పర్వతాలకి భూధరము, ధరణీధరము, కుధరము వేరు వేరు పేర్లు ఉన్నాయి పర్వతాలకి. ధరాధరము, భూమిని ధరిస్తూ ఉన్నాయి, పర్వతాలే భూమిని ధరిస్తూ ఉన్నాయి. కాబట్టి మహాంతం అద్రిం గోవర్ధనం చ అమృతమదనే గోరక్షణే చ ధృతవానితి మహాదిదృక్. అంటే గోవర్ధ పర్వతం ఎత్తి గోవులను రక్షించినటువంటి వాడు. అలాగే అమృత మదనం, క్షీరసాగర మదనం సమయంలో కూర్మ రూపంతో ఉండి ఈ పర్వతాలన్నీ కూడా మనకి ఆ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడాడు కూర్మ రూపంలో ఉండి. కనుక మహాంతం అద్రిం గోవర్ధనం చ అమృతమదనే గోరక్షణే చ ధృతవానితి మహాదిదృక్. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, సహ్యాద్రి పర్వతాలు, మలయ పర్వతాలు ఇవన్నీ కూడా విష్ణు అంశ కలిగినటువంటివి. అందుకనే మనకి హగంసత్ వసురం దరిక్సత్ హోతావే దిసదతి ద్రోణసత్ నృసత్ వరసత్ ఋతసత్ వ్యోమసదబ్జ గోజా ఋతజ అద్రిజ రతం బృహత్ అంటుంది వేదం. పర్వతముల యందు తానై ఉంటూ తాను ఆ పర్వతములను కాపాడుతూ తద్వారా భూమిని వహిస్తున్నటువంటి వాడు గనక మహాదిదృక్, మహాద్రిదృక్, మహాపర్వతములను. అందుకనే భగవద్గీతలో స్థావరాణం హిమాలయ అన్నాడు. అందుకనే ఈ హిమాలయ పర్వతాలన్నీ కూడా పవిత్రమైనటువంటివి. నేటికి కూడా హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఒక్కసారి అక్కడ కూర్చుంటే చాలు, మనకి భగవద్ దర్శనం అయిపోతుంది. ఆ వాతావరణం అటువంటిది, అంత పవిత్రమైనటువంటి పర్వతాలు అవన్నీ కూడా. మళ్ళీ అక్కడి నుంచి రాబుద్ధి కాదు, అంతటి విశేషమైనటువంటి హిమాలయ పర్వతాలు. కృష్ణ పరమాత్మ నరనారాయణులుగా అక్కడ ఉండి తపస్సు చేసినటువంటి పర్వతాలు, కృష్ణ పరమాత్మ దర్శనం చేసినటువంటివి, శివుడు అక్కడ ఉన్నటువంటి పర్వతాలు, ఇవన్నీ కూడా విశేషంగా ఉండి తపస్సు చేసి చాలామంది తరించినటువంటి పర్వతాలు. కాబట్టి మహాద్రిదృక్. ఇవి నేటికి కూడా అరుణగిరి ప్రదక్షిణం చేస్తున్నారు, అరుణాచల్ ప్రదక్షిణం. గిరులలో తానే ఉన్నాడు. స్థావర జంగమములు అంటారు, కానీ స్థావరములను కూడా అచలములు అని పేరు పర్వతాలకి, అంటే చలనము లేనటువంటివి అని. కానీ దాన్ని కూడా కదిలించినటువంటి వాడు గోవర్ధన పర్వతాన్ని కదిలించాడు, ఎత్తాడు కదా, చలం అయిపోయింది. అది కూడా అచలమైనటువంటిది కూడా. శేషాచల, గరుడాచల, సింహాచల, నారాయణాచల అని అచలములు అంటారు వీటన్నిటిని. పర్వతాలని కదలకుండా ఉంటాయి కనుక, కానీ వాటిని కూడా కదిలించగల శక్తి కలిగినటువంటి వాడు కనుక మహాద్రిదృక్. ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది.